హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం బయటపడింది. పవన్ చుట్టూ తిరిగిన ఆ ఐపీఎస్ ఎవరా అని ఆరా తీసింది జిల్లా పోలీస్ యంత్రాంగం. చీటికి మాటికి అనుమానపు చూపులు చూసే పోలీసులు యూనిఫామ్ చూడగానే పెద్ద ఆఫీసర్ అనుకుని సెల్యూట్ కొట్టారు. వచ్చింది నిజమైన పోలీసో కాదో కూడా తెలుసుకోలేదు. ఆఖరుకు నిజం బయటపడింది. ఇంకేముంది, నకిలీ పోలీస్ ఆఫీసర్ కాస్త నిజం పోలీసులకు దొరికిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. వై కేటగిరీ సెక్యూరిటీ కలిగిన పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ వేసి ఐపీఎస్ లోగో పెట్టుకుని వస్తే సెల్యూట్ చేసి మరీ పంపించారు. మరికొందరైతే అతనితో ఏకంగా ఫోటోలు కూడా దిగారు. ఎవ్వరికీ తెలియని ఆ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆయన పక్కనే తిరిగాడు. అతన్ని ఎవరు పంపారన్నది అధికారులెవ్వరికీ తెలియదు. అంతా అయిపోయాక ఆ ఐపీఎస్ ఎవరని ఇప్పుడు అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఆయన ఎవరికీ తెలియదన్న సమాధానం రావడంతో అంతా కంగుతిన్నారు. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిని బాధ్యులను చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్లోనే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం చుట్టూనే ఆ ఐపీఎస్ తిరుగుతున్నా ఎవరిని ప్రశ్నించే సాహసం కూడా చేయలేదు. పర్యటన పూర్తయిన తర్వాత ఎవరా ఐపీఎస్ అని ఆరా తీస్తున్నారు. తన పర్యటనలో పవన్ కళ్యాణ్ సాగుదాల నుంచి సిరివర వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇది అత్యంత సమస్యాత్మకమైన గిరిశిఖర ప్రాంతం. ఇటు ఆంధ్ర, అటు ఒడిశా సరిహద్దు ప్రాంతం. పవన్ పర్యటన సందర్భంగా దారి పొడవునా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. మక్కువ గ్రామం నుంచే వాహనాలను నిలిపివేశారు. కనీసం ఎస్ఐ స్థాయి అధికారి ప్రతి చెక్పోస్ట్ వద్ద పహారా కాశారు. వచ్చేవాళ్లకు పాసులున్నాయా లేవా అని చెక్ చేసి మరీ పంపించారు. చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు. ఇదంతా చూస్తే పోలీసులు భద్రత కల్పించిన విధానంపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. అయితే ఆ ఐపీఎస్ అధికారి సొంత కారులోనే వచ్చాడు. ప్రైవేట్ డ్రైవర్తో లోపలికి ప్రవేశించాడు. కనీసం ప్రోటోకాల్కి అతని వెంట సెక్యూరిటీ గార్డు కూడా లేడు. ఇవేవీ అధికారులు గమనించకపోవడంతో పోలీసులు భద్రత కల్పించడంలో డొల్లతనం బయటపడింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.